హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం కమల్ నగర్లో, చాదరఘట్లోని కమల్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న బస్తీలో ఉన్నాము. సో ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకు మూసీ నది ఉంది. సో ఇక్కడ మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారు. సో ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో బస్తీ వాసుల ఇళ్ళన్నీ కూల్చేస్తామంటూ కూడా వాళ్ళకు చెప్తున్నారంట. సో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇల్లు ఇక్కడ మేము ఎన్నో గత సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా మా వారసత్వం నుంచి కూడా మేము ఇక్కడే నివసిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కోల్పోతే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం వారి సమస్య ఏంటో. చెప్పండి అమ్మ మీ సార్. మాకు ఏం లేదు సార్. మేడం ఆడ అందరు ఇస్తున్నారు, మాకు ఏమి ఇవ్వలే. ఇంత బస్సులో ఏమి ఇవ్వలే, మాకు ఇన్ననికి ఇల్లు ఇవ్వలే, ఇంత బియ్యం ఇవ్వలే. అందరు అక్కడనే ఇస్తున్నాం. మేము ఏడ బతకాలి, ఇక్కడనే చిన్నవైనా ఇక్కడనే పెద్ద చేసుకున్నాం. ఇక్కడనే అందరు పిల్లలు అయినారు మాకు. ఇప్పుడు ఏడించిపోవాలంటే ఏం దూరం పోతే మేము కష్టం చేయము. మాకు మొగోడలు లేవు. మేము ఇళ్ళలో పని చేసి బతుకుతాం. ఇళ్ళల్లో పని చేస్తాం. ఏం పాది బలి పని చేస్తాం. అందరికీ నెలలో అందరికీ రేషన్ ఆడేసినాం సార్. మాకు ఒక బియ్యం కూడా ఇవ్వలే ఇక్కడ. మళ్ళీ ఎట్లా బతకాలి మేము? నువ్వు ఖాళీ చేస్తా అంటే మాకు దూరం లేదు. మా ఇష్టమో మా అత్త వాళ్ళని మాకు కట్టిండ్రు. మీకు ఇల్లు చూపించారా? ఏం చూపెట్టలే కానీ పోవాలంటున్నారు. మళ్ళీ బియ్యం కూడా ఇవ్వలే. అందరు అక్కడనే ఇచ్చినారు. మాకైతే ఏమి ఇవ్వలేదు సార్. ఇంత దాకా మాకు ఒక బియ్యం సంచి నీకు ఎత్తు కూడా ఇవ్వలే మాకు. మళ్ళీ ఏం సాధారణ మేము ఎట్లా ఓటేస్తాం? మీకు ఓటే మేము. అరే అది కూడా చెప్పాలి అమ్మా, అది కూడా అంటున్నాం మేము. కథం మాకు అన్ని సాధారణ ఇస్తేనే దూరం దూరం అంటే మేము పోము. ఎందుకంటే మేము ఇక్కడ ఇండ్ల సౌలత్ మాకు మంచిగా ఉంది ఇండ్ల పనికి. మళ్ళీ నువ్వు ఎక్కడనో తీసుకుపోయి వేస్తే మరి మేము పండ్లకి ఎట్లా వస్తాము? వయసు పిల్లలు ఉండ్రు ఇండ్ల, మరి మొగడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉండ్రు. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి? ఇక్కడ ఉండడానికి మీకు ఓకేనా, లేకపోతే అక్కడైనా ఓకేనా? ఇక ఏమో మీరు ఎప్పుడు తీసేస్తే మేము అప్పుడు వెళ్ళిపోతాము. 60 ఏళ్ళు అవుతుంది ఈడనే ఉన్నా. నాది అగో గల్లీలో ఉన్నది ఇల్లు. పోనీకే తవ్వలేదు, కూర్చుంటానికి స్థలం లేదు. ఇల్లు పోవాలనే నేను అంటలేను. మాకు స్థలంలో ఇక్కడనే కట్టిస్తే మేము ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతాం బిడ్డ. మేము బాసన్లో పని చేసుకుంటాము. నాకు 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ కొడుకుని చదువుకున్నా. ఒక కొడుకు ఇల్లు సరిపోక కిరాయికున్నాడు. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కదా. వర్షాలు వస్తే అక్కడ ముసనంతి వాళ్ళకు బియ్యము అన్ని విధాలు దొరుకుతాయి. ఈ మధ్యలో వాళ్ళకు బియ్యపిత్తు దొరకదు. ఒక చీర ఏది దొరకదు. మొన్న చీరలు వంచిరట, అవి వంచిరట. మాకు ఇంత ఏది దొరకదు బిడ్డ. ప్రాబ్లం ఉంటే అక్కడ వాళ్ళే తీసేయండి. మాకు దగ్గర కట్టియాలంటే మాకు అన్ని సౌలత్ ఉంటేనే మా ఇంటి తీయాలి. ఇక్కడ నుంచి వేరే వెళ్ళిపోవడానికి కూడా మీరు ఓకే అంటే మేము హైదరాబాదు ఇక్కడ ఇస్తే మేము పోతాం. దగ్గర కావాలి మాకు. నేను ఇంత తుమ్మరు తీసిన, నేను ఏం పని చేసుకొని బతుకుతా బేట చెప్పు. ఈడంటే పావుసేరు బియ్యం తెచ్చుకొని రోడ్డు మీదకి తెచ్చి వండుకుంటాం. దూరం పోతే మేము ఎవరి దగ్గర తినాలి? ఎక్కడ పోవాలి చెప్పు. విన్నావా? నాకు ఒక్క కొడుకు ఉంటే బయట పోయి కిరాయికుండి ఇల్లు సరిపోక. చూడిపో ఇల్లు ఎంత పెద్దగా ఉంది. 2 ఇండ్లు ఉన్నాయి. ఇక మా కోడలు కిరికిరి పెట్టుకొని ఇల్లు సరిపోతలేదని తల్లి వచ్చిన పిల్లగానికి ఆమెకు పడరాక ఆమె వెళ్ళిపోయింది. నా పెద్ద బిడ్డ కొడుకు నేనుంటా, ఆయనది ఇల్లు అలాగుంది. మధ్యలో ప్రధానంగా సమస్య ఏంటి? సమస్య మాకు దగ్గర ఇచ్చేటట్టు అయితే మా ఇల్లుకు దక్క పెట్టాలి, లేకుంటే పెట్టద్దు. ఈ బిడిచిపోంటే మా ఇండ్లు మాకు అక్కడ లేవు. మా ఇల్లు చూస్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇదే మాట. ఇప్పుడు నీకేం చెప్పిన బిడ్డ అంతే. ఇల్లు అయితే కావాలి, దగ్గర కావాలి. సాయిమ మాకు శాత కల్పించమనుకుంటాం. కష్టం చేసే శాతనైతే 60 ఏళ్ళు నాకు. ఇప్పుడు నా మొగని చేసుకొని వచ్చి ఈ బస్తీకి వచ్చిన. మా అత్తగారి ఇంటికాడికి పావుసారి బియ్యం ఎందుకు తెచ్చుకొని వండుకొని తింటాం. ఈడ అడవిలో చేస్తే మేము ఏం తింటాం బేట చెప్పు. నువ్వే చెప్పు నాయం. కింది బస్తీలా ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటి అక్కడనే. మరి ఆ గల్లీ నుంచి గల్లీ దాకా పావుసారి బియ్యం తెలియదు, ఏది తెలియదు ఇక్కడ వాళ్ళకైతే. మొత్తం ఈ గల్లీ మొత్తానికి రేషన్ ఇవ్వరా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ ఇస్తారు. నాకున్నది నేను తెచ్చుకుంటా, కానీ పిరీలు ఇస్తారు. ఎవరు ఇస్తారు మాకు? వరదలు వచ్చినప్పుడు చేసినప్పుడు ఒక్కొక్క బాత్రూమ్కు కూడా అదేసి 10,000 తీసుకుర్రు. ఈయనవా
నాది 2 ఇండ్ల జాగా, నేను కూడా 2 డోర్లు ఉన్నాయి నాకు. నా కొడుకు కావాలి, నాకు కావాలి, నాకు ఇల్లు కావాలి. 2 ఇండ్లు కావాలి. ఈయన నా మనమడు విన్నావా, ఏదో తట్టదలిపోయి పడ్డందుకు ఇంత చేయి తీసేసిండ్రు. ఆయనకి 2 పిల్లలు, పెళ్ళం ఉండేపటికి ఏదో పని చేస్తుంది, పని చేసుకొని మొగని చూసుకుంటుంది. ఆయనకి ఇంత పింఛనన్న కావాలి కదా, ఏది చేస్తలేరు. ఇంకా చేసి ఇక చూడు ఆ చెయ్యి చూపెట్టు, నేను మాట్లాడుతాను ఇంకేంది విన్నావా. ఇక ఆ పిల్లగాని చేయవలసిందే కదా బిడ్డ, పింఛని పడ్డాడు, యాక్సిడెంట్ అయ్యి ఇట్లా పడ్డాడు నా బిడ్డ కొడుకే. చేపిద్దామని ప్లాస్టిక్ చేపిద్దామని చూసినాం, కాదని చెప్పి హార్ట్ ప్రాబ్లం అయితే నాకు సంబంధం ఉండదు డాక్టర్ అన్నాడు ఉస్మానియాలో. పెన్షన్ రావట్లేదు. అప్లై చేసినాం, అన్నీ అయిపోయినాయి మేడం. ఇక వచ్చే ఈ నెలలో 4 నెలలు 6 నెలలు అయిపోయింది. చూడు మాకన్నా జర కాలు రెక్కలు ఉన్నాయి ఆ పిల్లగానికి. ఇంత పొద్దంతా కష్టం చేసి ఇంత దూప నీళ్ళు తాగటం బిడ్డ. అడిగితే కూడా పట్టుకోపోతున్నారు మీరు. మళ్ళీ మాకు పింఛన్ చేసిండ్రి, మళ్ళా మా కొడుకు ఎట్లా ఉన్నాడు అది చేసిండ్రి. మేము బిచ్చం అడిపియాం, మేము అట్లా చేసిండ్రి. మేము ఎన్ని సంవత్సరాలనే టక్కరైంది. మేము చేసుకోనా కదా, మా చుట్టాలే కాలే, వాళ్ళు కూడా ఆమె కూడా చుట్టాలే కాలే, మాకు కూడా చుట్టాలే కాలే. మళ్ళీ ఆమె పింఛన్ చెప్పింది అన్ని కానీ మండపం కలిసిపోతాయి. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. నేను హ్యాండిక్యాప్ ఉన్నాను, నాకు 4,000 ఇవ్వాలి, నాకు 2,000 ఇస్తున్నాను. మళ్ళీ ఎట్లా నేను హ్యాండిక్యాప్ ఉన్నాను, కాలు మంచి లేదు, చేయి మంచి లేదు, నాకు ఎట్లా ఇస్తారు మీరు? మంచి వాళ్ళకు మొగడు ఉంటప్పుడు కూడా 2,000 పింఛన్ ఇస్తున్నారు. చూసి ఇవ్వాలి పింఛన్, ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి చూసి ఇవ్వాలి. మొగడు ఉంటే కూడా బుర్కా తీస్తేనే ఇస్తారు, బుర్కా తీసే మళ్ళీ బుర్కా పెట్టుకొని ఇస్తారు కూడా ఇస్తారు. మాకు చూపెట్టు, మా మొగడు కాగితం ఉండదు, చచ్చిపోతే ఈమెకు ఉన్నది, ఆయనకు ఉన్నది, అందరికి ఉన్నది చూపెడతాం. 200 2,000 ఇది అయితే కావాలి కదా. 3,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈమె కాలు తిట్లుంది, పిల్లగాని చేయదు, వస్తలేదు. ఈమైతే అది కూడా వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పడుతున్నాడు. 4 साल हुआ, 4 साल के ऊपर होगा उनको नहीं उनके मंडल पे तो आ जाते कल आते बोल के बोलो बच्चा कैसे कजिंगा बोलो. ఇక మేము ఇంత అంటున్నాం బిడ్డ, దేవరెడ్డి ఏమనుకోతాడో, నేనైతే ఇంత కాడికి అంటున్నా బిడ్డ. ఇక్కడ మాకు స్థలాలు, మా ఇండ్లు దగ్గర ఇస్తట్టయితేనే మాకు ఇండ్లు చూపెట్టి తాళం చేయిస్తేనే మా ఇండ్లు తీయాలి. అంతవరదాకా మా ఇంటికి చేయి పెట్టేది అవసరం లేదు.